హాయ్ అండి. అందరు నమస్కారం. ఈరోజు మనం కొత్త టాపిక్‌తో అయితే ముందరకు వచ్చేసాము. 'నిండు మనసులు' సీరియల్ నేను ఎప్పటి నుంచో చెప్తాను. కుమార్ పంతం గారైతే మనకు డైరెక్ట్ చేస్తానంటారనేసి ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. ఆల్రెడీ నేను చెప్పాను. వాళ్ళు ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఒక వీడియో కూడా చేశాను. అక్కడ హీరో ఇంట్రడక్షన్ ఉంది బైక్‌లో అనేసి. ఎగ్జాక్ట్‌గా అదే మనకైతే చూపించారు హీరో ఇంట్రడక్షన్. హీరో సిద్ధార్థ్, హీరో పేరు వచ్చి సీరియల్ క్యారెక్టర్‌లో సిద్ధార్థ్, అలాగే హీరోయిన్ పేరు వచ్చి ప్రేరణ. అక్కడ మనకి మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది ఒక మిడిల్ క్లాసు మెలోడీస్ అనేసి మనం చెప్పుకోవచ్చు. 100% మిడిల్ క్లాస్ మెలోడీస్. మీరు సీరియల్ చూసింటారు కదా, మీకు ఏ క్యారెక్టర్ హార్ట్ టచింగ్ అనిపించింది, అలాగే ఫస్ట్ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం పద్మావతిగా పద్దుగా అయితే చూసాం, ఇంకటి నుంచి ప్రేరణగా అయితే చూడబోతున్నాం. హీరో అనేవాళ్ళు వేరే ఛానల్లో అంతా నటించారు. కొంచెం మనకు టైం పడుతుంది. సిద్ధార్థ క్యారెక్టర్ వీళ్ళ గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఒక ఐఏఎస్ అవ్వాలనుకునే ఒక అమ్మాయి, అలాగే నేను సొంతంగా బతకాలనుకునే ఒక అబ్బాయి మధ్య ఎలా లవ్ చిగురించింది ఏమనేది మనకు సీరియల్ అనేది మనకు క్లారిటీగా అయితే చూపించారు. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది సీరియల్లో మనకు ఫస్ట్ ఎపిసోడ్లో ఏం చూపించారంటే, అంత పాజిటివ్ క్యారెక్టర్లు మాత్రం చూపించారు. నెగిటివ్ క్యారెక్టర్లు ఈరోజు చూపించవచ్చు, లేకపోతే రేపు ఎపిసోడ్లో అయితే చూపించవచ్చు. మనం పాజిటివ్ క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటే, పాజిటివ్ క్యారెక్టర్లో అక్కడ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో రాజశేఖరం గారు అనేసి ఇద్దరు అమ్మాయిలు అయితే ఉన్నారు. ఒక భార్య ఉంటుంది కదా, భార్యకైతే కొంచెం అంటే ఎనర్జెటిక్గా మన కనకం గారు బ్రహ్మముడి సీరియల్ ఆల్రెడీ చేశారు కాబట్టి కనకం గారు అంటే మనం చెప్పాల్సిన పని లేదు. ఆమె కూడా పర్ఫెక్ట్గా అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు మెయిన్గా విలన్లు వచ్చేటప్పటి నుంచే సీరియల్ అయితే స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇంట్రడక్షన్లు అయితే వదిలే అక్కడ 3 సీన్లు అయితే మనకు చూపించారు. అంటే నన్ను మోసం చేస్తాడవా, నాకు అబద్ధం చెప్పావా అనేసి మాట్లాడినప్పుడంతా మన రాజశేఖరం గారు కొంచెం అంటే డల్ అయినట్టు అనిపిస్తుంటారు. డల్ అయినట్టు అనిపిస్తుంటే మన ప్రోమోలో చూసుకున్నాం కదా, ఆల్రెడీ అక్కడ సెకండ్ ఫ్యామిలీ ఉందనేసి. అక్కడ సోమవారం నుంచి శుక్రవారం అక్కడ ఉంటే, శనివారం ఆదివారం మాత్రం ఇక్కడ వైజాగ్లో అయితే ఉంటారు. 2 వేరియేషన్లో జరుగుతాను సీరియల్. అక్కడ హీరో అయితే హైదరాబాద్లో ఉంటాడు, హీరోయిన్ అయితే వైజాగ్లో ఉంది. ఇక్కడ జస్ట్ డిఫరెన్స్ ఏముండదు అనిపిస్తుంది. మనకు ప్రోమోలో చూస్తే ఇమీడియట్గా నెక్స్ట్ ఎపిసోడ్లోనే వాళ్ళు కలిసిపోయినట్టయితే మనకు చూపిస్తారు. ఆల్రెడీ సోషల్ మీడియా అయితే ఒక ట్రెండింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మిడిల్ క్లాస్ మెలోడీస్ సూపర్గా ఉందనేసి నేను కూడా పోల్లో అయితే పెట్టినాను. దాంట్లో కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మీరు కూడా ఎవరిని ఓట్ చేయకుండా అంటే ఓట్ చేయండి. అలాగే మన కుమార్ పంతం గారు, భూమి ఎంటర్టైన్మెంట్స్ ఈ 2 కలిపి తీస్తూ ఉంటారు కాబట్టి గుండెంట గుడి గంటలు గుప్పుడంత మనసు, అలాగే బ్రహ్మముడి, చెల్లెలు కాపురం, నువ్వు ఇప్పుడు నిండు మనసుల సీరియల్, వీటికి అన్నిటికి కలిపి ఒక కంపారిజన్ వీడియో అయితే వస్తుంది ఫస్ట్ ఎపిసోడ్కి ఎలా ఉన్నాయి ఏమనేసి. దీంట్లో కొన్ని లింక్స్ అయితే మనకు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ హీరోయిన్ కలవడం ఎలా కలుస్తారు అనేసి. అలాగే మనకు ఒక కాఫీ ఎపిసోడ్ అయితే చూపించారు. అక్కడ ఋషి సారు వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒకరు కాఫీ షాప్లో కలుస్తారు. అవన్నీ మాట్లాడుకుందాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి మన ఛానల్లో. అలాగే మంచి మంచి సీరియల్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.